నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ఓటు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మన ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేసి ఓటింగ్ శాతం పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికీ కూడా చాలా ప్రదేశాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగానే ఉంటుంది. దానికి గల కారణాలు, ఓటు వేయడం ఎంత బాధ్యత, ఓటు ఎంత విలువైందో తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు. మేడం గారితో మాట్లాడి ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే తల్లి. మనకి తెలిసిన విషయమే కదా మేడం, మే 13వ తారీఖు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 2 ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అసెంబ్లీ అండ్ ఎంపీ ఎలక్షన్స్. కానీ ఓటింగ్ శాతం అనేది ఎప్పుడూ కూడా మనం ఊహించినంత రీతిలో పెరగట్లేదు. 55 దాటితే అది గొప్ప విషయంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? 90% వరకు ఉంటే 100కి 100 వచ్చినట్టు లెక్కమ్మా. అనేక కారణాలు ఉంటాయి మిగిలిన 10% లేకపోవడానికి. కానీ 90% దాకా రాకపోవడం అన్న దాన్ని బట్టి ఓటు గురించి అవగాహన లేకపోవడం, తమకున్నటువంటి బాధ్యతని, హక్కు అని మనకి ఉర్దూలోనూ ఉన్నటువంటి పదం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ లేదు. మనకి హక్కు అని చెప్పడం కన్నా బాధ్యత, ధర్మబద్ధమైనటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించకపోవడం జరుగుతోంది. ఎందుకు అంటే అసలు జీవితంలోనే యువతరం, ముఖ్యంగా ఓట్లు వేయనటువంటి వాళ్ళు ఎక్కువ యువతరంలోనే కనపడుతున్నారు. మనం గమనించినట్టయితే 90-80 ఏళ్ల వాళ్ళు కూడా ఓట్లు వేస్తూ, అందులో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో బాగా వేస్తారు. అవును మేడం. వాళ్ళకి చాలా బాధ్యతగా ఉంటుంది. మనం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన చదువుల్లో బాధ్యతలు నేర్పలేదు. మనం దేశభక్తిని తెలియజెప్పాల, మార్కులు తెచ్చుకోవటం, పాస్ అవ్వడం అనే విషయం మీద దృష్టి కేంద్రీకరించినట్టు ఇటు తల్లిదండ్రులు కానీ అటు విద్యా విధానం కానీ వాళ్ళకి వాళ్ళ బాధ్యతల గురించి, దేశభక్తి మొదలైనటువంటి అంశాల గురించి, రాజ్యాంగ నిర్వహణలో వారి యొక్క పాత్ర ఏదైతే ఉందో దాని గురించి మనం సరిగ్గా తెలియచెప్పకపోవడం కారణమేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు పాఠ్య ప్రణాళిక చేయవలసినటువంటి బాధ్యత మీ వంటి వారు, నా వంటి వారు చేయడం మాత్రమే మిగిలి ఉంది. కనుక మనం మన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ వీలైనంత మందికి ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్తాం. నిజానికి ఓటు హక్కు అనే పదం వాడుతున్నాం, కానీ నిజానికి ఓటు వేయడం మన బాధ్యత. ఎవరైతే ఓటు వేయలేదో వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లేదు, వాళ్ళకి కోల్పోతారు. కోల్పోయినట్టే. సరిగ్గా ఏదైనా ఒక ఉద్యమం చేసి కానీ, ఏదైనా ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుని మాకు ఇది ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి మాకు ఈ నష్టం వచ్చింది అని అడిగినప్పుడు నువ్వు ఓటు వేసావా అని అడగాలి. ఓటు వేసాడా లేదా అని తెలిసేటటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. అసలు ముందు ఈ వ్యక్తి మనల్ని ప్రశ్నించడానికి ముందు ఓటు వేసాడా, ఓటు వేస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఉంది. ఓటు వేయకపోవడం వల్ల లేదు. ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు, 2 పార్టీలు నాకు నచ్చలేదు, నిలబడ్డ వాళ్ళు నచ్చలేదు, ఇటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం అది కూడా లేదు కదా. నాకు వీళ్ళెవరూ నచ్చలేదు అని చెప్పి నోటా వేయొచ్చుగా. అవును, నోటా అయినా నువ్వు వేయలేదంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించలేదు, కనుక నీకు అడిగేటటువంటి అధికారం లేదు అని మనం గట్టిగా ఏర్పాటు చేయవలసిన వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు అందరూ తప్పనిసరిగా ఓటు వేస్తారు. దీని గురించి కొంతమంది కొన్ని సూచనలు కూడా చేసి ఉన్నారు కదా. ఓటు నేను ఆధార్ కార్డుని అనుసంధానం చేయాలి, ఇలాంటి ప్రణాళికలు అవన్నీ వచ్చేలోపు, ప్రభుత్వం ఒక వ్యవస్థని తయారు చేసేలోపు వీలైనంత మందిని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం, మన బాధ్యతని మనం నిరూపించుకుందాం. ముఖ్యంగా యువతరానికి చెప్పేది ఏమిటంటే, మా తరం వాళ్ళు ఒక రకంగా కొంతలో కొంత భూతకాలానికి వెళ్ళిపోయాం. మధ్య వయస్సు వాళ్ళు వర్తమానం, కానీ యువతరం వర్తమానమే కాదు భవిష్యత్తు కూడా. కనుక మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవాలంటే మీకు తగినటువంటి దేశంలో మీరు, మీ పిల్లలు, మీ మనమలు ఉండాలి అంటే మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. రాబోయే తరాల యొక్క చివాట్లకి మీరు లోను కావద్దు. కానీ ఇక్కడ చాలా మంది యువతలో మేము వేరే దేశానికి వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు కొంతవరకు ఉన్న అలసత్వం కనిపిస్తున్నది ఏంటంటే, నా ఒక్క ఓటు వల్ల ఈ సమాజం ఏం మారిపోదు, ఈ ప్రభుత్వం ఏం మారిపోదు, పైగా నేను ఇక్కడ అసలు ఉండబోను,
నాకు ఉద్యోగం రాగానే నేను విదేశాలకు వెళ్ళిపోతాను అనే ఆలోచన ధోరణి ఇప్పుడు వచ్చింది. మీరు 3 ఆలోచనలు చెప్పారు ఇందులో. నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అంటే మనకు కొన్ని చరిత్రలే ఉన్నాయి. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం, ఓడిపోవడం, తాను వేసి తన డ్రైవర్ని మిగిలిన వాళ్ళని తీసుకురావడానికి పంపించినందువల్ల డ్రైవర్ ఓటు వేయక ఆ ఒక్క ఓటుతోనూ ఓడిపోయినటువంటి వాళ్ళ సంగతి మనకి తెలుసు. అవును, ఉన్నాయి నిదర్శనాలు. నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందని కాదు, నా ఓటు వల్ల కూడా అవుతుంది అన్న సంగతి ఉంది. అందరూ కలిస్తేనే ఒకటవుతుంది, లేకపోతే ఏమీ లేదు. కనుక దాన్ని తప్పనిసరిగా అందరూ ఓట్లు వేయవలసిందే. తర్వాత రెండో అంశం చెప్పారు, నేను విదేశాలకు వెళ్ళిపోతాను కదా, నా ఓటు ఎందుకు అని. నీ తల్లిదండ్రులు లేరా ఇక్కడ? అదా ఎలా మర్చిపోతున్నారు? అయినా నువ్వు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన చదువుకోవడానికి మాలాంటి వాళ్ళమంతా కట్టినటువంటి పన్నుల కారణం కాదా? నువ్వు విదేశానికి వెళ్ళడానికి నా వంతు ఎంత అన్నది నేను చెప్పలేను, కానీ మొత్తం మీద లెక్కలు కట్టి నా యోగదానం కూడా ఉంది. నే కట్టిన పన్నుని ప్రభుత్వం నీ చదువుకి వినియోగించింది గనక విదేశాలకు వెళ్ళే ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది ట్యాక్స్ పేయర్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం. ఏదైనా సరే, ఏదైనా ప్రభుత్వం నుంచి చదువు కానీ మరొకటి కానీ ఏదైనా ఉచితంగా కానీ లేక కన్సెషన్లో కానీ సౌకర్యం పొందారు అంటే మీరు తప్పనిసరిగా ఒక ట్యాక్స్ పేయర్కి పన్ను కట్టినటువంటి వాళ్ళకి రుణపడి ఉన్నారు. అందువల్ల ఆ రుణం తీర్చుకునేటటువంటి ఒకానొక మార్గం ఏమిటయ్యా అంటే ఓటు వేయడం. నేను కట్టిన ట్యాక్సు ఎంతో లెక్క అవసరం లేదు, కనీసం ఒక్క పైసా అన్నా నువ్వు చదువుకోవడానికి నేను ఇచ్చిన ట్యాక్స్లో వంతు ఉంది కదా, అలాంటి నా డబ్బుతో చదువుకుని నువ్వు ఎట్లా నాకు కావలసిన ప్రభుత్వాన్ని నిర్ణయించటంలో నీకు ఒక అధికారం ఇస్తే వినియోగించకుండా పారిపోతున్నావు? ఎంత దేశద్రోహం! ఎంత దేశంలో ఉన్న ప్రజలందరికీ ఎంత ద్రోహం చేస్తున్నావు అని ఆలోచించాలి. కనుక ఓటు వేయకపోవడం అన్నది దేశద్రోహంగా, తోటి సమాజం పట్ల ద్రోహంగా భావించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఖచ్చితమైనటువంటి బాధ్యతగా మనం ఓటు అయితే వేసి తీరాలమ్మా, అందులో సందేహం లేదు. ఎక్కడో మీరు చెప్పినట్టు ఒక 1% 2% ఉందమ్మా. శాతం ఎట్లాగంటే ఓట్లు 2 చోట్ల ఉంటాయి. కొంతమందికి పొరపాటున పల్లెటూరులో తీసేయలేదు, ఇక్కడ వాళ్ళ నివాసం ఇక్కడ ఉన్నారు గనక ఇక్కడ ఉంది వాళ్ళకి ఓటు అని చెప్పి ఇక్కడ వేస్తారు. అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, అనారోగ్యం కావచ్చు, మరేదో కారణం కావచ్చు. ఇట్లాంటి కారణాలన్నీ చాలా పెద్ద పట్టికుంది. ఇలాంటి కారణాల వల్ల ఒక 10% వరకు 15% వరకు ఓట్లు పడకపోవడం జరుగుతుంది. అది వ్యవస్థలోనూ సమాజంలోనూ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు వీటన్నిటి కారణంగా జరుగుతుంది. కానీ 85% వరకు వేసినప్పుడు మాత్రమే ప్రజల యొక్క అభిప్రాయాన్ని మన్నించినట్టు అవుతుంది. ఇక్కడ ఇంకొక సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో ఫలానా ప్రభుత్వం వస్తుంది, నేను ఆ వర్గానికి చెందలేదు అని అనుకోవద్దు. మీకు రేపు నాకు ఏదైనా అవకాశం ఇవ్వలేదు, నాకు రావాల్సినటువంటిది రాలేదు అని గట్టిగా అడగాలంటే కూడా ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాలి కదా మేడం. ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే అధికార పక్షం చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కనుక ప్రతిపక్షాన్ని బలోపేతం చేయడానికన్నా ఓటు వేయాలి. ఏదేమైనప్పటికీ ఓటు అయితే ఖచ్చితంగా వేసి తీరాలి. మరి ఈ ధోరణి మేడం, నేను ఎవరికి ఓటేసిన సమాజం ఇంతే మారదు అని ఉంటుంటారు కదా, దాదాపు 20% ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా నిరాశావాదులమ్మా. ఒక రకమైన మానసిక జాడ్యానికి లోనైనటువంటి వారు. నా వంతుగా నేను మార్పు తీసుకొస్తాను అని అనకుండా ఎవరో మార్పు తేవాలి అనేటటువంటి బద్ధకస్తులు చెప్పేటటువంటి మాట. కనుక మేడం చెప్పినట్టు విన్నారు కదా, ఓటు హక్కు అనడం కంటే కూడా ఓటు బాధ్యత అని తెలియజేయాలి. మీకు ఏ పార్టీ వాళ్ళు నచ్చకపోయినా మీరు నోటాకి ఓటు వేయచ్చు, అలా అయినా సరే మీ వ్యతిరేకతని చెప్పచ్చు అని మేడం వివరంగా చెప్పారు. ఓటు బాధ్యతను వినియోగించుకోకపోతే ఇది ఖచ్చితంగా మన దేశానికి జరుగుతున్నటువంటి అన్యాయమే అని సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పెట్టిన ఉద్దేశమే అదండి. వీళ్ళందరి చేత మాట్లాడిస్తే అన్న మనలో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు పోయి మనలో ఉన్నటువంటి ఆలోచనలకి
ప్రజలకి కొంచెం మార్పు వచ్చి ముందుకొచ్చి ఓటేస్తామని మర్చిపోకండి. మే 13వ తారీఖు మీ అందరూ కూడా మన ఓటు మన బాధ్యతగా తీసుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటేయాలి. మళ్ళీ కలుద్దాం. మన ఓటు మన బాధ్యత.